శాంతి 22/2021 प्रातः मुरली मधुबन। मीठे बच्चे, तुम ईश्वरीय सांप्रदाय हो। तुम्हें ज्ञान सूर्य बाप मिला है। अभी तुम जगे हो तो दूसरों को भी जगाओ। బాబా గారు చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఈశ్వరీయ సాంప్రదాయకులు. మీకు జ్ఞానసూర్యుడు తండ్రి లభించారు. ఇప్పుడు మీరు మేల్కొన్నారు, కావున ఇతరులను కూడా మేలుకొల్పండి. प्रश्न: अनेक प्रकार के टकराव का कारण तथा उसका निवारण क्या है? బాబా గారు ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు, అనేక ప్రకారాల సంఘర్షణలకు కారణమేమిటి మరియు దానికి నివారణ ఏమిటి అని బాబా గారు ప్రశ్న అడుగుతున్నారు. అనేక ప్రకారాల సంఘర్షణలు రావడానికి కారణమేమి, మరి దానిని ఎలా నివారించుకోవాలి అని బాబా గారు ప్రశ్న అడుగుతున్నారు. उत्तर: जब देह अभिमान में आती हो तो अनेक प्रकार के टकराव होती है. బాబా గారు చెప్తున్నారు, ఎప్పుడైతే దేహాభిమానంలోకి వస్తారో అప్పుడు అనేక ప్రకారాల సంఘర్షణలు కలుగుతాయి. మాయ యొక్క గ్రహచారం కూర్చుంటుంది. బాబా చెప్తారు, దేహి అభిమానులు కండి, సర్వీసులో నిమగ్నులవ్వండి, స్మృతి యాత్రలో ఉండాలి, అప్పుడే గ్రహచారము తొలగిపోతుంది. బాబా గారు ఈరోజు సమాధానము, అనేక ప్రకారాల సంఘర్షణలు రావడానికి కారణం చెప్పారు. కారణమేమి? దేహాభిమానం. మరి దాన్ని ఎలా నివారించుకోవాలి? దేహాభిమానం వచ్చినప్పుడు గ్రహచారం కూర్చుంటుంది. కాబట్టి దీనికి నివారణకు బాబా ఏం చెప్పారు? దేహి అభిమానులు కండి, సర్వీసులో నిమగ్నులు కండి అని బాబా గారు చెప్తున్నారు. స్మృతి యాత్రలో ఉన్నప్పుడే గ్రహచారము తొలగిపోతుంది. ओम शांति। रूहानी बाप के पास बाप आई है, रूहानी बच्चों के पास बाप आई है, శ్రీమత్ దేనే వా సంజానే. బాబా గారు చెప్తున్నారు, ఆత్మిక పిల్లల వద్దకు తండ్రి వచ్చారు శ్రీమతాన్ని ఇవ్వడానికి లేదా తెలియచేయడానికి. ఆత్మిక తండ్రి పిల్లల దగ్గరకు వచ్చారు. वो तो बच्चे समझ गए हैं, డ్రామా ప్లాన్ అనుసార్ సారా కార్యం హోనా హై. ఇది పిల్లలకు అర్థమైపోయింది, అర్థం చేసుకున్నారు పిల్లలు. డ్రామా ప్లాన్ అనుసారంగా అన్ని కార్యాలు జరగాల్సింది. అంటే డ్రామాలో ఏది కూడా ఆగిపోయేది ఉండదు. ప్రతి ఒక్కటి సమయానికి అటు ఇటుగా కానీ లేకుండా కూడా కరెక్ట్గా సమయానికి అన్ని కార్యాలు జరగాల్సిందే. బాకీ సమయం తోడా రహా హై. బాబా గారు చెప్తున్నారు, ఇప్పుడు ఇంకా సమయం అయితే కొద్దిగానే ఉంది. ఇస్ భారత్కు రావణపురి సే ఫిర్ విష్ణుపురి బనానా హై. ఈ భారతదేశాన్ని రావణపురి నుండి మరలా విష్ణుపురిగా చేయాలి. అబ్ బాపు బి గుప్త్ హై. ఇప్పుడు తండ్రి కూడా గుప్తమే. पढ़ाई भी गुप्त है, सेंटर्स तो बहुत है, छोटे बड़े गांव में छोटे बड़े सेंटर्स है और बच्चे भी बहुत है. బాబా గారు చెప్తున్నారు, ఇప్పుడు తండ్రి కూడా గుప్తంగానే ఉన్నారు. మరి తండ్రి చదివించే చదువు కూడా గుప్తమైనది. సెంటర్లు చాలా ఉన్నాయి. చిన్న చిన్న సెంటర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద సెంటర్లు ఉన్నాయి. చిన్న చిన్న ఊర్లలో చిన్న సెంటర్లు, పెద్ద పెద్ద ఊర్లలో పెద్ద సెంటర్లు ఉన్నాయి. अब बच्चों ने चैलेंज तो दी है और लिखना भी है. जब कोई लिटरेचर बनाना है तो उसमें लिखना है. ఇప్పుడు పిల్లలు ఛాలెంజ్ ఇచ్చారు, ఛాలెంజ్ చేశారు, మరి వ్రాయాలి కూడా. ఎప్పుడైతే ఏదైనా పుస్తకాలు ముద్రించేటప్పుడు అందులో వ్రాయాలి, हम इस अपनी భారత్ భూమి को స్వర్గ్ బనాకర్ छोड़ेंगे. మేము మా ఈ భారత భూమిని తప్పకుండా స్వర్గంగా చేసి తీరుతాము అని రాయాలి. తుమ్కో భీ అప్నీ భారత్ భూమి బహుత్ ప్రియ హై. బాబా అంటున్నారు, మీకు కూడా మీ భారత భూమి అంటే చాలా ఇష్టము. क्योंकि तुम जानती हो ये భారతీ స్వర్గత ఇన్కో 5000 వర్ష హుయే హై. ఎందుకంటే మీకు తెలుసు, భారతదేశమే స్వర్గంగా ఉండేది ఇది 5000 సంవత్సరాలు అయిపోయినది. భారత్ బహు షాన్దార్ తా, ఇన్కో స్వర్గ్ కహా జాతా. భారతదేశం ఒకప్పుడు చాలా గౌరవనీయంగా ఉండేది, దీనినే స్వర్గం అని కూడా చెప్పేవారు. తుమ్ బ్రహ్మముఖ వంశాలి కో హీ నాలెడ్జ్ హై. మీరు బ్రహ్మముఖ వంశావళిలు, మీకే ఈ జ్ఞానం ఉన్నది. ఇస్ భారత్ కో శ్రీమత్ పర్ హమ్కో స్వర్గ్ జరూర్ బనానా హై. ఈ భారతదేశాన్ని శ్రీమతం అనుసారంగా మనం తప్పకుండా స్వర్గంగా తయారు చేయాలి అని బాబా చెప్తారు.
सबको रास्ता बताना है और कोई కిట్పిట్ की बात ही नहीं है. అందరికీ దారిని చూపించాలి. ఇందులో ఇంకెలాంటి అలజడుల యొక్క మాటే లేదు. అశాంతిని కలిగించేది. आपस में बैठ राय करनी चाहिए कि इन प्रदर्शनी के चित्रों द्वारा हम ऐसी क्या అడ్వర్టైజ్మెంట్ కరే. బాబా గారు చెప్తున్నారు, పరస్పరంలో కూర్చొని సలహాలు తీసుకోవాలి. ఈ చిత్ర ప్రదర్శనల ద్వారా మేము ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ చెయ్యాలి. जो अखबार में भी चित्र दे, आपस में इस पर సెమినార్ करना चाहिए. వార్తాపత్రికల్లో కూడా మన యొక్క ఈ చిత్రాలు ఫోటోలు ముద్రించాలి. మరి పరస్పరంలో సెమినారు చేయాలి. जैसे गवर्नमेंट के लोग आपस में मिलते हैं, राय करते हैं कि भारत को हम कैसे सुधारे. ఏ విధంగా గవర్నమెంట్ వాళ్ళందరూ పరస్పరంలో కలుసుకొని ఒకరికొకరు సలహాలు తీసుకుంటూ ఉంటారు. భారతదేశాన్ని మనం ఎలా సరిచేయాలి, దీన్ని ఎలా మనం వృద్ధిలోకి తీసుకురావాలి, సరిచేయాలని సలహాలు తీసుకుంటూ ఉంటారు. ये तो इतने मतभेद हो गए हैं, इनको आपस में मिलकर ठीक करे. ఇప్పుడు ప్రపంచంలో మతభేదాలు ఇన్ని పెరిగిపోయింది. పరస్పరంలో మనమంతా కలిసి దీనిని ఎలా సరిచేయాలి. భారత్ మే శాంతి సుఖ కైసే స్థాపన కరే. ఈ భారతదేశంలో మరలా సుఖము శాంతిని ఏ విధంగా స్థాపన చేయాలి. उस गवर्नमेंट का भी पुरुषार्थ चलता है. ఆ యొక్క గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎన్నో ప్రయత్నాలు నడుస్తున్నాయి. तुम भी पांडव गवर्नमेंट गाई हुई है. మీది కూడా పాండవ గవర్నమెంట్ అని వర్ణించబడింది. ఏ బడి ఈశ్వర్య గవర్నమెంట్ హే. బాబా చెప్తున్నారు, ఇది చాలా పెద్ద ఈశ్వర్య గవర్నమెంట్. ఇది इनको वास्तव में कहा ही जाता है पावन ఈశ్వర్య గవర్నమెంట్. బాబా గారు చెప్తున్నారు, వాస్తవంగా దీనిని పావనమైన ఈశ్వర్య గవర్నమెంట్ అని కూడా చెప్తారు. पतित पावन बाप ही पतित बच्चों को बैठ पावन दुनिया का मालिक बनाते हैं. పతిత పావన తండ్రి పతితమైన పిల్లలకి కూర్చొని పావన ప్రపంచానికి మాలికులుగా తయారు చేస్తారు. ఏ బచ్చే హీ జాన్తీ హై. ఇది పిల్లలకే తెలుసు. ముఖ్య హీ భారత్ కా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. బాబా అంటున్నారు, ముఖ్యంగా ఆది సనాతన దేవీ దేవత ధర్మము ముఖ్యమైనది. ఏ బి బచ్చే జాన్తి ఏ రుద్ర జ్ఞాన యజ్ఞం. ఇది కూడా పిల్లలకు తెలుసు, ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం అని. రుద్రు కహా హి జాత ఈశ్వర్ బాప్కు శివుకు. రుద్రుడు అని ఎవరికి చెప్తారు? ఈశ్వరుడికి, తండ్రికి, శివుడినే రుద్రుడు అంటారు. గాయా హువా హై బరోబర్ బాప్ జ్ఞాక రుద్ర జ్ఞాన యజ్ఞ రచాత. ఏ విధంగా గాయనం కూడా చేయబడింది. ఏమని? తండ్రి స్వయంగా వచ్చి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారు అని గాయనం కూడా చేయబడింది. ఉనోమ్నే తో టైం లంబా చోడా దే దియా హై. అక్కడ వారు సమయాన్ని చాలా ఎక్కువగా పొడిగించారు. అజ్ఞాన్ నింద్ మే సోయే హుయే హై. అజ్ఞానం అనే నిద్రలో నిద్రపోయి ఉన్నారు. అభి తుమ్కో బాప్ని జగాయా హై, తుమ్కో ఫిర్ ఔరోంకో జగానా హై. బాబా అంటున్నారు, ఇప్పుడు మనలను తండ్రి మేలుకొల్పారు, నిద్ర లేపారు, మనము ఇతరులని నిద్ర లేపాలి అంటారు. డ్రామా ప్లాన్ అనుసార్ తుమ్ జాగ్తే రహతీ హో. డ్రామానుసారంగా మనము మేలుకుంటూ ఉంటాము. ఈ समय तक जिसने जैसे जैसे जितना जितना पुरुषार्थ किया है उतना ही कल्प पहले भी किया था. ఈ సమయం వరకు ఎవరెవరు ఎంతెంత పురుషార్థం చేశారో అంతే కల్పకృతము కూడా చేసే ఉంటారు. युद्ध के मैदान में उतराव चढ़ाव तो होता ही है. బాబా అంటున్నారు, అవును, యుద్ధ మైదానంలో తప్పకుండా ఒడిదుడుకులు జరుగుతూనే ఉంటుంది. कभी माया का जोर हो जाता है, कभी ఈశ్వర్య సంతాన్ కా జోర్ हो जाता है. ఒక్కొక్కసారి మాయ యొక్క వేగం పెరిగిపోతుంది, ఒక్కొక్కసారి ఈశ్వర్య సంతానం యొక్క వేగం పెరిగిపోతుంది. కభీ కభీ సర్వీస్ బడి అచ్చి తేజీ సే చల్తీ హై. ఒక్కొక్కసారి సర్వీస్ కూడా చాలా వేగంగా జరిగిపోతుంది. కభీ కహా కహా బచ్చోంనే మాయాకే విఘ్న పడి జాతే. అక్కడక్కడ పిల్లల్లో మాయా విఘ్నాలు కూడా వచ్చేస్తాయి. మాయా ఏకదం బేహోష్ కర్ దేతీ హై. మాయ ఒక్కసారిగా మూర్ఛితులుగా చేస్తుంది. లడాయి కా మైదాన్ తో హైనా. ఎందుకంటే బాబా చెప్తారు, ఇది యుద్ధ మైదానం కదా. రావణ్ మాయా రామ్ కి సంతాన్ కు బేహోష్ కర్ దేతీ హై. మాయా రావణుడు
రాముడి యొక్క సంతానాన్ని మూర్ఛితులుగా చేసేస్తాడు. లక్ లక్ష్మణ్కి లియే భీ కహానీ హైనా, లక్ష్మణ్ గురించి కూడా కథ ఉంది కదా. తుమ్ హో సబ్ మనుష్య కుంభకర్ణ్కి నీంద్ మే సోయే హుయే హై. బాబా అంటారు, మీరందరూ మనుషులు కుంభకర్ణుని యొక్క నిద్రలో నిద్రపోతున్నారు. తుమ్ ఈశ్వరీయ సాంప్రదాయ హి ऐसे कहते हो जिनको ज्ञान सूर्य मिला है और जग उठते हैं वही समझेंगे. బాబా గారు ఏం చెప్తున్నారంటే, మీరు ఈశ్వర్య సాంప్రదాయాలు ఈ విధంగా చెప్తారు, ఎవరికైతే జ్ఞాన సూర్యుడు లభించారో మరి మేలుకున్నారో వాళ్ళే తెలుసుకుంటారు అనేసి చెప్తారు. इसमें एक दो को कहने की भी कोई बात नहीं है. ఇందులో ఒకరికొకరు ఏమి చెప్పుకునే మాటే లేదు. तुम जानती हो बाबा हम ఈశ్వర్య సాంప్రదాయ జగే హై. బాబా అంటున్నారు, మీకు తెలుసు కదా, పిల్లలు చెప్తారంట, మీకు తెలుసు కదా మనము ఈశ్వర్య సాంప్రదాయకులం మేలుకున్నాము. బాకీ దూసరే సబ్ సోయే హుయే హై. మిగతా వాళ్ళందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. वो ये नहीं जानते कि परमपिता परमात्मा आ गया है बच्चों को वर्षा देने. అయితే వారికి ఇది తెలియదు, పరమపిత పరమాత్ముడు వచ్చేసారు పిల్లలకు ఆస్తినివ్వడానికి. ఏ బిల్కుల్ భూల్ గయే హై. ఇది పూర్తిగా మర్చిపోయారు. బాపు భారత్ మే హీ ఆతి హై. తండ్రి భారతదేశంలోనే వస్తారు. ఆఖర్ భారత్కు స్వర్గ కా మాలిక్ బనాతి హై. తండ్రి వచ్చి భారతదేశాన్ని స్వర్గానికి మాలికులుగా చేస్తారు. భారత్ స్వర్గ కా మాలిక్ తా ఇస్మే కోయి సంశయ నహీ. భారతదేశం స్వర్గానికి మాలికగా ఉండేది, ఇందులో ఎటువంటి సంశయం అనే మాటే లేదు. పరంపిత పరమాత్మ కా జన్మ भी यहाँ ही होता है. బాబా గారు అంటున్నారు, పరమపిత పరమాత్మ యొక్క జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. శివ జయంతి మనాతే హైనా, శివ జయంతిని జరుపుకుంటారు కదా. జరూర్ ఉస్నే ఆకర్ కుచ్ తో కియా హోగా. తప్పకుండా వారు వచ్చి ఏదో చేసి ఉంటారు. బుద్ధి कहती है జరూర్ ఆకర్ స్వర్గకి స్థాపన కీ హోగి. బుద్ధి కూడా చెప్తుంది, తండ్రి వచ్చి తప్పకుండా స్వర్గాన్ని స్థాపన చేసి ఉన్నారు అని. ప్రేరణ సే తోడే హీ స్థాపన హోగి. బాబా గారు అంటున్నారు, ఇక్కడ ప్రేరణల ద్వారా ఏమైనా స్థాపన జరుగుతుందా? यहाँ तो तुम बच्चों को राजयोग सिखाया जाता है. ఇక్కడ బాబా మనకు పిల్లలకు రాజయోగాన్ని నేర్పించబడుతుంది. యాదకి యాత్ర సమజాయి జాతి హై. స్మృతి యాత్ర గురించి తెలియచేయడం జరుగుతుంది. ప్రేరణ సే కోయి ఆవాజ్ వత్తా హీ నహీ. బాబా గారు అంటారు, ప్రేరణల ద్వారా అయితే ఎటువంటి శబ్దాలు ఉండవు. समझते हैं शंकर की भी प्रेरणा होती तब वो యాదవ్ ముసల ఆది బనాతే హై. తెలుసుకుంటారు, శంకరుడి యొక్క ప్రేరణ కూడా జరుగుతుంది, అప్పుడే యాదవులు ముసలాలను మొదలైన వాటిని తయారు చేస్తారని. పరంతు ఇస్మే ప్రేరణకి తో కోయి బాత్ హీ నహీ హై. అయితే బాబా చెప్తారు, ఇక్కడ ప్రేరణ అనే మాటే లేదు. తుమ్ సమజ్ గయి హో ఉనోంకా పార్ట్ డ్రామా మే ఏ ముసల ఆది బనానే కా. బాబా అంటున్నారు, మీరు తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు, వాళ్ళ యొక్క పాత్ర డ్రామాలో ముసలము మొదలైన వాటిని తయారు చేయడానికి. ప్రేరణకి బాత్ నహీ హై. అంతేకాని ఇక్కడ ప్రేరణ అనే మాటే లేదు. డ్రామానుసార్ వినాష్తో జరూర్ హోనా హీ హై. డ్రామానుసారంగా వినాశనం అయితే తప్పకుండా జరగాల్సిందే. గాయా హువా హై మహాభారత్ లడాయి మే ముసల్ కామ్ ఆయే. ఏ విధంగా చెప్తారు, మహాభారత యుద్ధంలో ముసలము చాలా ఉపయోగపడినది అని. తో జో పాస్ట్ హో గయా హై వో ఫిర్ రిపీట్ హోగా. కానీ ఏదైతే జరిగిపోయిందో అదే మరలా పునరావృతం అవుతుంది, రిపీట్ అవుతుంది. तुम गारंटी करती हो हम भारत में स्वर्ग स्थापन करेंगे जहाँ एक धर्म होगा. బాబా అంటున్నారు, మీరు గ్యారంటీ కూడా ఇస్తారు. ఏమని? మేము భారతదేశంలో స్వర్గాన్ని స్థాపన చేస్తాము, అక్కడ ఒకటే ధర్మం ఉంటుంది అని గ్యారంటీ కూడా మనము ఇస్తాము. तुम ऐसे नहीं लिखते कि అనేక ధర్మ వినాశ होंगे. అనేక ధర్మాలు వినాశనం అవుతాయి అనేది మనం రాయము. वो तो चित्र में लिखा हुआ है स्वर्ग की स्थापना होती तो दूसरा कोई धर्म नहीं होता. అది చిత్రంలో వ్రాయబడి ఉంది, స్వర్గం స్థాపన జరిగినప్పుడు ఇంకొక ధర్మం ఏది ఉండదు అనేది. అవి తుమ్కు సమజ్ మే ఆతా హై. ఇప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. సబ్సే బడా పార్ట్ హై శివ్ కా, బ్రహ్మా కా ఔర్ విష్ణు కా. బాబా గారు చెప్తున్నారు, అందరికన్నా గొప్ప పాత్ర బ్రహ్మది మరియు విష్ణువుది, తర్వాత ఇంకెవరిది? శివుడిది.
బ్రహ్మ సో విష్ణు, విష్ణు సో బ్రహ్మ. ये तो बड़ी గుహ్య బాతే है. బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మ. ఇవి చాలా గుహ్యమైన విషయాలు. విష్ణు సే బ్రహ్మ కైసే बनते हैं? విష్ణువు నుండి బ్రహ్మ ఎలా అవుతారు? బ్రహ్మ సే ఫిర్ విష్ణు కైసే बनते हैं? మళ్ళీ బ్రహ్మ నుండి విష్ణువు ఎలా అవుతారు? ये रेस्पॉन्सिबल बच्चों की बुद्धि में जेट आ जाता, ये सेंसिबल बच्चों की बुद्धि में जेट आ जाता. ఇది మంచి చురుకైన జ్ఞాని కలిగినటువంటి పిల్లల్లో వెంటనే వచ్చేస్తుంది. దైవీ సాంప్రదాయతో బంతే హీ హై. బాబా గారు చెప్తున్నారు, దైవీ సాంప్రదాయకులుగా అయితే అవుతాము. ఏకకి బాత్ నహీ హై. ఇక్కడ ఒక్కరి యొక్క మాట కాదు. ఇన్ బాతంకు తుమ్ బచ్చే సమజ్తే హో. ఈ విషయాల గురించి మీరు పిల్లలు తెలుసుకుంటారు. దునియా మే ఏక్ భీ మనుష్య నహీ సమజ్తా. ప్రపంచంలో ఏ ఒక్క మనుషులు కూడా తెలుసుకోరు. బల్ లక్ష్మీ నారాయణ వా విష్ణుకి పూజా భీ కర్తే పరంతు ఉनको ये పతా నహీ హై. బాబా అంటున్నారు, లక్ష్మీనారాయణలను విష్ణువుని కూడా పూజిస్తారు, అయితే వాళ్ళకి ఇది తెలియదు. విష్ణుకే హీ దో రూప లక్ష్మీనారాయణ హే. విష్ణువు యొక్క 2 రూపాలే లక్ష్మీనారాయణలు అనే విషయం వారికి తెలియదు. జో నయీ దునియా మే రాజ్ కర్తే హై. వారే కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. బాకీ 4 భుజా వాలా కోయి మనుష్య నహీ హోతా. అంతేకాని 4 భుజాలు కలిగినటువంటి మనుషులైతే ఎవరు ఉండరు అంటారు బాబా. ये सूक्ष्म वतन में ఏం ఆబ్జెక్ట్ దిక్లాతే ప్రవృత్తి మార్గక. సూక్ష్మవతనంలో లక్ష్యం చూపిస్తారు, ప్రవృత్తి మార్గంది. ये सारे वर्ल्ड की हिस्ट्री జాగ్రఫీ कैसे चक्र लगाती है कोई नहीं जानते. బాబా గారు చెప్తున్నారు, ఈ పూర్తి ప్రపంచం యొక్క చరిత్ర, భూగోళము, ఈ చక్రం ఎలా తిరుగుతుందనేది ఇది ఎవరు కూడా తెలుసుకోలేదు. బాప్ కో హీ నహీ జాన్తే తో బాప్ కి రచన కో కైసే జాన్ సక్తే. తండ్రి గురించి తెలుసుకోలేదు అంటే తండ్రి యొక్క రచనల గురించి ఏం తెలుసుకోగలుగుతారు? బాప్ ఈ రచనకి ఆది మధ్య అంత కా నాలెడ్జ్ బతాతే. తండ్రి రచన యొక్క ఆది మధ్య అంతం యొక్క జ్ఞానాన్ని తెలియచేస్తారు. ఋషి ముని భీ కైతే హమ్ నహీ జాన్తే. ఋషులు మునులు కూడా చెప్పేవారు, మాకు తెలియదు భగవంతుడి గురించి అని. బాప్ కో జాన్ జాయ్ తో రచనకి ఆది మధ్య అంతకో భీ జాన్ జాయ్. తండ్రి గురించి తెలుసుకున్నారు అంటే రచనల గురించి మరియు రచయిత గురించి, ఆది మధ్య అంతాల గురించి కూడా తెలుసుకుంటారు. बाप कहते हैं मैं एक ही बार आकर तुम बच्चों को भी सारी नॉलेज समझाता हूँ. తండ్రి చెప్తారు, నేను ఒక్కసారి వచ్చి పిల్లలైన మీకు పూర్తి జ్ఞానం అంతా తెలియచేస్తాను. ఫిర్ ఆతా హీ నహీ. తర్వాత నేను రానే రాను. తో రచత రచనకి ఆది మధ్య అంతకో కైసే జానే హీ కైసే. కావున రచయిత మరియు రచన ఆది మధ్య అంత్యాల గురించి తెలుసుకునేదే ఎలా? బాప్ స్వయం కైతే మై శివాయ సంగమేకి కభి ఆతా హీ నహీ హూ. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను కేవలం సంగమయుగంలో తప్ప ఇంకెప్పుడు కూడా వచ్చేది లేదు అంటారు బాబా. ముజే బుల్లాతే భీ సంగం పరే హై. బాబా అంటారు, నన్ను పిలిచేది కూడా సంగమయుగంలోనే పిలుస్తారు. పావన్ సత్యుకో కహా జాతే పతిత్ కలియుగో కహా జాతా హై. బాబా అంటున్నారు, సత్యుగాన్ని పావన ప్రపంచం అంటారు, కలియుగాన్ని పతిత ప్రపంచం అంటారు. తో జరూర్ మై ఆవుంగా పతిత్ దునియాకి అంతమేనా. బాబా అంటారు, కానీ తప్పకుండా నేను వస్తాను పతిత ప్రపంచం యొక్క చివరిలో. కలియుగే అంతమే ఆకరు పతిసే పావన్ బనాతి. కలియుగ చివరిలో వచ్చి పతితం నుండి పావనంగా తయారు చేస్తాను. సత్యుగ ఆది మే పావన హే ఏతో సహజ బాత్ హే. సత్యుగ ఆదిలో పావనమైన వారు ఉంటారు, ఇది సహజమైన విషయమే కదా. మనిషి కుచ్ భీ సమజ్ నహీ సక్తే కి పతిత్ పావన్ బాప్ కబ్ ఆయేంగే. మనుషులు ఏమీ కూడా అర్థం చేసుకోలేరు, పతిత పావనుడు తండ్రి ఎప్పుడు వస్తారు. అభితో కలియుగ అంత కహేంగే. ఇప్పుడు ఇది కలియుగ అంతమనే చెప్తారు. अगर कहते हैं कलयुग में अर्जुन 40,000 वर्ष पड़े हैं तो और कितना पतित बनेंगे. ఒకవేళ కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది, ఇంకా బేబీ స్థితిలోనే ఉంది అంటే ఇంకా ఎంత పతితంగా అయిపోయింటారు అర్థం చేసుకోండి అంటారు. కితనా దుఃఖ హోగా. ఎంత దుఃఖం ఉంటుంది. సుఖతో హోగా హీ నహీ. సుఖమైతే ఉండదు.
कुछ भी मालूम ना होने कारण बिल्कुल ही घोर अंधियारे में है. బాబా చెప్తారు ఏమీ తెలుసుకోలేనిటువంటి కారణంగానే పూర్తి ఘోరాంధకారంలో ఉన్నారు. तुम समझ सकते हो, మీరు తెలుసుకోవచ్చు. तो बच्चों को आपस में मिलना है కావున పిల్లలు పరస్పరంలో కలవాలి. చిత్రం पर अच्छी रीति समझाना होता है. చిత్రాల గురించి చాలా బాగా తెలియచేయబడుతుంది. ఏవి డ్రామానుసార్ చిత్ర ఆది సబ్ నిక్కాలే, ఇది కూడా డ్రామానుసారంగా చిత్రాలు మొదలైనవన్నీ కూడా తయారు చేశారు. बच्चे समझते हैं जो समय पास होता है वो డ్రామా చల్తా रहता है. పిల్లలు తెలుసుకున్నారు ఏదైతే సమయం అనేది గడిచిపోతుందో అది మళ్ళీ తూచా తప్పకుండా డ్రామానుసారంగా అలాగే నడుస్తూ ఉంటుంది. बच्चों की अवस्थाएं भी कभी नीचे कभी ऊपर होती रहेगी. అప్పుడప్పుడు పిల్లల యొక్క స్థితి ఒక్కొక్కసారి బాగా ఉన్నతంగా ఉంటుంది, ఒక్కొక్కసారి కొంచెం తగ్గిపోయి ఉంటుంది. బడి సమజ్నేకి బాతే హై. బాబా చెప్తారు ఇవన్నీ చాలా తెలుసుకోవాల్సిన విషయాలు. कभी कभी ग्रहचार्य आकर बैठती है तो उनको मिटाने के लिए कितने प्रयत्न करते हैं. బాబా గారు అంటున్నారు ఒక్కొక్కసారి గ్రహచారం వచ్చి కూర్చుంటే దానిని తొలగించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారు చూడండి. బాబా గడి గడి कहते बच्चे तुम देह अभिमान आती हो इसलिए टक्कर होता है. బాబా గడియ గడియ చెప్తున్నారు పదే పదే ఏమని, పిల్లలు మీరు దేహాభిమానంలోకి వస్తారు కాబట్టే సంఘర్షణలు జరుగుతుంది అంటారు. కాబట్టి దేహాభిమానంలోకి ఎక్కువ వచ్చేస్తాం మనం, అందుకే సంఘర్షణలో పడిపోతాము. ఇస్మే దేహి అభిమాని బన్నా పడే. మరి దీన్ని నివారించుకోవడానికి ఏం చేయాలి? దేహి అభిమానులుగా అవ్వాల్సి ఉంటుంది. బచ్చో మే దేహాభిమాన్ బహుత్ హై. బాబా చెప్తారు పిల్లల్లో దేహాభిమానం చాలా ఉంది. तुम దేహి అభిమాని బనో తో బాప్కి యాద్ రహేగి. మీరు దేహి అభిమానులుగా అయినట్లయితే బాబా యొక్క స్మృతి ఉంటుంది. और సర్వీస్ మే ఉన్నతి కర్తే రహేంగే. మరి సర్వీస్లో కూడా చాలా ఉన్నతి అవుతూ ఉంటారు. ఉంచ్ పద్ జిన్కో పానా హై वो సदैव సర్వీస్ మే లగే రహేంగే. ఉన్నతమైన పదవిని ఎవరైతే పొందుకోవాలో వాళ్ళు సదా సర్వీస్లో మునిగిపోయి ఉంటారు. తక్దీర్ మే నహీ హై తో ఫిర్ తద్బీర్ భీ నహీ హోగి. అదృష్టంలో లేదంటే ఎవరైనా ఏం చేయగలుగుతారో చెప్పండి. ఖుద్కైతే బాబా హమ్కో ధారణ నహీ హోతి. స్వయం చెప్తారంట బాబా మాకు జ్ఞానము ధారణ అవ్వదు అని. బుద్ధి మే నహీ బైఠతా. జిన్కో ధారణ హోతి తో ఖుషీకి బహుత్ హోతి హై. జ్ఞానం బుద్ధిలో కూడా కూర్చోదు. బాబా చెప్తారు ఎవరికైతే జ్ఞానం ధారణ బాగా జరుగుతుందో వాళ్ళకి ఖుషీ కూడా చాలా ఉంటుంది. समझते हैं शिव बाबा आया हुआ है. अब बाप कहते हैं बच्चों तुम अच्छी रीति समझकर फिर औरों को समझाओ. తెలుసుకుంటారు శివ బాబా వచ్చేసారు. ఇప్పుడు తండ్రి చెప్తారు పిల్లలు మీరు బాగా తెలుసుకొని ఇతరులకు తెలియచేయండి. కొయితో సర్వీస్ మే హీ లగే రేతే హై. కొంతమంది సర్వీస్లోనే నిమగ్నులై ఉంటారు. పురుషార్థ కర్తే రేతే హై. పురుషార్థం చేస్తూ ఉంటారు. ये भी बच्चे जानती है जो सेकंड गुजरता है वो డ్రామా మే నూంద్ है फिर ऐसे ही రిపీట్ होगा. ఇది కూడా పిల్లలకు తెలుసు ఏదైతే సెకండ్ గడిచిపోతూ ఉంటుందో అది డ్రామాలో తయారై ఉంటుంది, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అంటారు. బాబా ఏమంటారు, ఏదైతే సెకండ్ గడిచిపోతుందో అది డ్రామాలో తయారైంది, మళ్ళీ అలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. बच्चों को समझाया जाते बाहर भाषण आदि पर तो अनेक प्रकार के नहीं आते सुनने के लिए. పిల్లలకు బాబా తెలియచేశారు బయట ఎన్నో చోట్ల భాషణాలు మొదలైనవి చేయడానికి అనేక ప్రకారాలుగా వినడానికి కొత్త వాళ్ళు వస్తారు. మనం కూడా చెప్తాం, కొత్త వాళ్ళు కూడా చాలామంది వస్తారు వినడం కొరకు. तुम समझते हो गीता वेद शास्त्र आदि पर कितने मनुष्य भाषण करते हैं. మీరు తెలుసుకున్నారు గీత వేదాలు శాస్త్రాలు మొదలైన వాటి గురించి ఎంతమంది మనుషులు భాషణం చేస్తారు. उनको कोई ये थोड़े ही पता है कि यहाँ ईश्वर अपना और अपनी रचना के आदि मध्य अंत का राज समझाते हैं. వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా ఇక్కడ ఈశ్వరుడు తన రచన ఆది మధ్య అంతాల యొక్క రహస్యాన్ని తెలియచేస్తారనేది వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా? రచయిత హి ఆకర్ సారా జ్ఞాన్ సునాతే. బాబా చెప్తారు రచయితనే వచ్చి పూర్తి జ్ఞానమంతా వినిపిస్తారు.
త్రికాలదర్శి బనానా ఏ బాప్ కా ఈ కామ్ హే. బాబా అంటున్నారు పిల్లల్ని త్రికాలదర్శులుగా చేయడం ఇది తండ్రి యొక్క పని. శాస్త్రం ఏ బాతే నహీ హే, శాస్త్రాల్లో అయితే ఇటువంటి మాటలు లేవు. ఏ నయి బాతే, ఇవన్నీ కొత్త విషయాలు. బాబా బార్ బార్ समझाते कहा भी पहले पहले ये समझाओ कि గీతా కా భగవాన్ కౌన్ హే. బాబా పదే పదే చెప్తారు ఎక్కడైనా కూడా మీరు మొట్టమొదట వీరి గురించి తెలియచేయండి, గీతా భగవంతుడు ఎవరు. మొట్టమొదటి ఎక్కడైనా సరే మొదట వీరి గురించి తెలియచేయాలి. శ్రీకృష్ణుడా లేక నిరాకార శివుడా. ఏ బాతే ప్రొజెక్టర్ పర్ తుమ్ సమझा नहीं सकेंगे. ఈ విషయాలన్నిటినీ మనం ప్రొజెక్టర్లో చెప్పలేము. प्रदर्शनी में चित्र सामने रखा है, उस पर समझाकर तुम पूछ सकती हो. ప్రదర్శనలో చిత్రాలు ఎదురుగా పెడతాము, వాటి గురించి తెలియచేసి అడగొచ్చు. అబ్ బతావో గీతా కా భగవాన్ కౌన్ హే. చిత్రాలు ఎదురుగా పెడతాం కాబట్టి వాళ్ళకి తెలియచేస్తాం, అప్పుడు అడగచ్చు. అదంతా విన్న తర్వాత ఈ విధంగా అడగండి, ఇప్పుడు చెప్పండి గీతా భగవంతుడు ఎవరు. జ్ఞాన్ కా సాగర్ కౌన్ హే. బాబా అంటున్నారు జ్ఞాన సాగరుడు ఎవరు. కృష్ణుకోతో కానీ సకేంగే, కృష్ణుడికైతే జ్ఞాన సాగరుడని చెప్పలేము. పవిత్రత సుఖ్ శాంతి కా సాగర్ లిబరేటర్ గైడ్ కౌన్ హే. పవిత్రతా సాగరుడు, సుఖశాంతుల సాగరుడు, రక్షకుడు, మార్గదర్శకుడు ఎవరు. పహలే పహలే తో లిఖనా చాహియే, మొట్టమొదట దీని గురించి వ్రాయాలి. ఫామ్ భరానా చాహియే, ఫిర్ సబ్సే సహీ లేనా చాహియే. ఫారం రాపించుకోవాలి, రాపించుకున్న తర్వాత అందరితో సంతకం కూడా తీసుకోవాలి. చిడియోం కా ఆవాజ్ హువా, దేఖో కిత్నా జగడ్తీ హై. బాబా అప్పుడు మురళి వినిపించేటప్పుడు పిచ్చుకలు కొట్లాడుకుంటూ ఉన్నాయంట. బాబా చెప్తారు చూడండి పిచ్చుకలు ఎంత కొట్లాడుకుంటున్నాయో. ఈ సమయ సారీ దునియా మే లడాయి జగడా హీ హై. ఇప్పుడు పూర్తి ప్రపంచంలో గొడవలు కొట్లాటలే ఉంది. మనిషి బి ఆపస్ మే లడితే రేతే, మనుషులు కూడా పరస్పరంలో గొడవలు పడుతూ ఉంటారు. మనిషి మే హీ సమజ్నేకి బుద్ధి హై, మనుషుల్లోనే అర్థం చేసుకునే బుద్ధి ఉంది. పాంచ్ వికార్ బి మనిషి మే గాయే జాతే హై, పంచవికారాలు కూడా మనుషులకే చెప్పబడుతుంది. జానవరోంకి తో బాతీ నహీ, అంతేకాని జంతువుల యొక్క మాటేం లేదు ఇక్కడ. ఏ హే విశేష్ వరల్డ్. అందుకే బాబా ఏం చెప్తారు ఇది వికారీ ప్రపంచం. వరల్డ్ మనుష్యోంకి లియే హీ కహా జాతా హై, ప్రపంచం అని మనుషులదే చెప్తారు. కలియుగ మే హే ఆసురీ సాంప్రదాయ, సత్యుగ మే హే దైవీ సాంప్రదాయ. కలియుగంలో ఉండేది ఆసురీ సాంప్రదాయకులు, సత్యయుగంలో ఉండేది దైవీ సాంప్రదాయకులు. అభి తుమ్కో ఈ సారే కాంట్రాస్ట్ కా పత్తా హై, ఇప్పుడు మీకు పూర్తి వీటన్నిటి యొక్క వ్యత్యాసాల గురించే తెలిసిపోయింది. తుమ్ సిద్ధ కర్ బతా సక్తి హో, మీరు బాగా దీని గురించి నిరూపించి చెప్పవచ్చును. సీడీ మే బి బడి క్లియర్ దిఖాయా హువా హై, మెట్ల చిత్రంలో కూడా చాలా స్పష్టంగా చూపించబడింది. నీచే హే పతిత్ ఊపర్ మే హే పావన్, కింద పతితులు ఉన్నారు, పైన పావనమైన వారున్నారు. ఇన్మే బడా క్లియర్ హై, ఇందులో చాలా స్పష్టంగా ఉంది. సీడీ హీ ముఖ్య హే, ఉత్తర్తీ కళ और చడ్తీ కళ. బాబా అంటున్నారు మెట్ల చిత్రం ముఖ్యమైనది. ఈ మెట్ల చిత్రంలోనే ఎక్కే కళ దిగే కళ చెప్తారు. ये सीढ़ी बड़ी अच्छी है, इनमें ऐसा क्या डाले जो मनुष्य बिल्कुल अच्छी रीति समझ जाए. బాబా అంటున్నారు ఈ మెట్ల చిత్రం చాలా మంచిది, అయితే దీనిలో అటువంటిది ఏం రాయాలి, ఏం వేయాలా, మనుషులు చూసిన వెంటనే పూర్తిగా బాగా అర్థం చేసుకోవాలి, అటువంటిది ఏదైనా వేయాలి. బరోబర్ ఏ పతిత్ దునియా హే, పావన్ దునియా స్వర్గతి. ఒకప్పుడు ఇది పతిత ప్రపంచం, ఇది తప్పకుండా ఒకప్పుడు పావన ప్రపంచము ఉండేది అని తెలిసిపోవాలి. యా సబ్ పతితే పావన్ ఏక్ భీ నహీ హో సక్తే, ఇక్కడ అందరూ పతితమైన వారే కాబట్టి పావన్లు ఏ ఒక్కరు కూడా ఉండలేరు. రాత్రి దిన్ ఏ క్యాలా చల్నా చాయే, రాత్రి పగులు ఈ ఆలోచనలు నడుస్తూ ఉండాలి. ఆత్మ ప్రకాష్ బచ్చా లిఖతా హై, బాబా ఏ చిత్ర బనాయే. బాబా చెప్తున్నారు ఆత్మ ప్రకాష్ అన్నయ్య రాస్తారంట బాబాకు. బాబా నేను ఈ చిత్రాలు తయారు చేసేదాన్ని చెప్తారంట. బాబాకైతే బల్ విచార్ సాగర్ మంతన్ కర్ కోయి భీ చిత్ర బనావో. అప్పుడు దానికి బాబా ఏం చెప్తారు, ఏదైనా విచార సాగరం మంతనం చేసి బాగా ఏదైనా చిత్రాన్ని తయారు చెయ్యి.
परंतु सीढ़ी बड़ी अच्छी बननी चाहिए. అయితే మెట్ల చిత్రము చాలా బాగా తయారు చేయాలి. इस पर बहुत समझा सकती है. దీని గురించి కూడా చాలా బాగా చెప్పవచ్చును. 84 जन्म पूरे कर फिर पहला जन्म నంబర్ జన్మ లియా है. 84 జన్మలు పూర్తి చేసుకొని మళ్ళీ మొదటి నంబర్ జన్మ తీసుకున్నారు. ఫిర్ ఉత్తర్తి కళ से चढ़ती कला में आना पड़े. మళ్ళీ దిగే కళ నుండి ఎక్కే కళలోకి రావాల్సి వస్తుంది. ఇస్మే హర్ ఏక్ కా విచార్ చల్నా చాహియే. ఇందులో ప్రతి ఒక్కరి ఆలోచనలు జరగాలి. नहीं तो సర్వీస్ కైసే కర్ సకేంగే. బాబా చెప్తారు లేదంటే సర్వీస్ ఎలా చేయగలుగుతాం. చిత్రం పర్ సమझाना बहुत सहज होता है. చిత్రాల గురించి తెలియచేయడం చాలా సులభం అవుతుంది. సత్య के बाद सीढ़ी उतरनी होती है. సత్యయుగం తర్వాత మెట్లు దిగాల్సి ఉంటుంది. ఏ भी बच्चे जानते हम పాత్రధారి యాక్టర్స్ है. ఇది కూడా పిల్లలకు తెలుసు. మేము పాత్రధారీలము, మేము నాటకధారీలం అనేది తెలుసు. यहाँ से ट्रांसफ़र हो सीधा सत्य में नहीं जाते. పహలే శాంతి ధామ్ మే జానా హై. ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మొదట నేరుగా సత్యయుగంలోకి రారు. ఎక్కడికి వెళ్తారు? మొదట శాంతిధామానికి వెళ్ళాలి, పరంధామానికి. हाँ तुम्हारे में भी नंबर वारे हैं जो अपने को पाठदारी समझते ये డ్రామా में. బాబా అంటారు అవును మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. కొంతమంది స్వయాన్ని పాత్రధారులుగా తెలుసుకుంటారు ఈ డ్రామాలు. దునియా మే ఐసా కోయి కా నా సకే కి హమ్ పాత్రధారి హై. ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ఈ విధంగా చెప్పలేరు. ఏమని? మేము పాత్రధారులమని చెప్పరు. हम लिखते भी हैं कि पात्रधारी एक्टर्स होते हुए भी ड्रामा के क्रिएटर, डायरेक्टर आदि मध्य अंत को नहीं जान सकते तो वो फर्स्ट क्लास बेसमझ से है. మనమేమో రాస్తాం కూడా ఏమని? పాత్రధారులుగా నాటకదారులుగా ఉన్నప్పటికీ కూడా డ్రామా యొక్క క్రియేటర్ గురించి కానీ డైరెక్టర్ గురించి కానీ ఆది మధ్య అంత్యాల గురించి కానీ తెలుసుకోలేదు అంటే వాళ్ళని ఫస్ట్ క్లాస్ అజ్ఞానులు అనే చెప్తారు. చూడండి, మనము ఈ విధంగా కూడా వ్రాస్తాము. ఏమని? పాత్రధారులుగా నాటకధారులుగా ఉంటూ కూడా డ్రామాలోని క్రియేటర్ గురించి డైరెక్టర్ గురించి ఆది మధ్య అంతాల గురించి తెలుసుకోలేదంటే అలాంటి వాళ్ళనేమంటారు? ఫస్ట్ క్లాస్ అజ్ఞానులనే చెప్తారు. ఎత్తో భగవాన్ వాచ్ హే. బాబా అంటారు ఇక్కడ ఇది భగవాన్ వాచ. శివ భగవాన్ వాచ్ బ్రహ్మ తన్వార్. అది కూడా బాబా ఏం చెప్తున్నారు? శివ భగవాన్ వాచ బ్రహ్మ తనువు ద్వారా అంటారు. జ్ఞాన సాగర్ ఓ నిరాకర్ హే, ఉన్కా అప్నా శరీర్ నహీ హే. జ్ఞాన సాగరుడు అంటే నిరాకారుడు శివ బాబా. వారికి సొంత శరీరం లేదు. బడి సమజ్నేకి యుక్తి హే. తెలుసుకోవడానికి చాలా యుక్తులు ఉన్నాయి. తుమ్ బచ్చోంకు బడా నషా रहना चाहिए. పిల్లలైన మీకు చాలా నష ఉండాలి. హమ్ కిస్కి గ్లాని తోడే హీ కర్తే హై. బాబా అంటున్నారు మనం ఎవరినైనా నింద చేయగలుగుతామా? ఎత్తో రైట్ బాత్ హేనా. ఇదే రైట్ విషయమే కదా. జో భీ బడే బడే హే ఉన్ సబ్కే చిత్ర తుమ్ డాల్ సక్తీ హో. ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి యొక్క చిత్రాలు మీరు వేయొచ్చు. సీడీ కోయి కో భీ దిక్లా సక్తీ హో. మెట్ల చిత్రాన్ని కూడా మీరు ఎవరికైనా కూడా చూపించవచ్చు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. బాబా ఈరోజు ధారణ కొరకు ముఖ్య సారం చెప్తున్నారు. భారతదేశంలో సుఖము శాంతి యొక్క స్థాపన చేసేవారు లేదా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయడానికి పరస్పరంలో సెమినార్ చేయాలి. భారతదేశంలో సుఖము శాంతిని స్థాపన చేయడానికి లేదా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయడం కొరకు పరస్పరంలో సెమినార్ చేయాలి. శ్రీమతం అనుసారంగా భారతదేశానికి ఇలాంటి సేవ చేయాలి. శ్రీమతం అనుసారంగా భారతదేశానికి ఇటువంటి సేవ చేయాలి. బాబా రెండో పాయింట్ చెప్తారు. सर्विस में उन्नति करने व सर्विस से ऊंच पद पाने के लिए देही अभिमानी रहने की मेहनत करनी है. బాబా రెండో పాయింట్ చెప్తారు. సర్వీస్లో ఉన్నతి చేసుకోవాలన్నా సర్వీస్లో ఉన్నతమైన పదవి పొందుకోవాలన్నా దేహి అభిమానులుగా ఉండే
శ్రమ పడాలి. జ్ఞాन का विचार सागर मंथन करना है. జ్ఞానంను విచార సాగర మంథనం చెయ్యాలి. బాబా ఈరోజు వరదానం చెప్తారు. अपनी श्रेष्ठ धारणाओं प्रति त्याग में भाग्य का अनुभव करने वाले सच्चे त्यागी भव. బాబా వరదానం ఏం చెప్తారంటే, మీ శ్రేష్టమైన ధారణల పట్ల త్యాగంలో భాగ్యాన్ని అనుభవం చేసేవారే సత్యమైన త్యాగి భవ. మీ శ్రేష్టమైన ధారణల పట్ల త్యాగంలో భాగ్యాన్ని అనుభవం చేసేవారే సత్యమైన త్యాగి భవ. బ్రాహ్మణం की श्रेष्ठ धारणा है संपूर्ण पवित्रता. బాబా వరదానం యొక్క వివరణ చెప్తున్నారు. బ్రాహ్మణుల యొక్క శ్రేష్టమైన ధారణ సంపూర్ణ పవిత్రులుగా కావడం. इसी धारणा के लिए गायन है प्राण जाए पर धर्म ना जाए. ఈ యొక్క ధారణ గురించే ఒక గాయనం కూడా చేయబడింది. ప్రాణం పోయినా పర్వాలేదు, ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. किसी भी प्रकार की परिस्थिति में अपनी इस धारणा के प्रति कुछ भी त्याग करना पड़े. బాబా చెప్తారు, ఎటువంటి ప్రకారమైన పరిస్థితుల్లో కూడా మీ ఈ ధారణల పట్ల ఏదైనా కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది, సహనం చేసుకోవాల్సి వస్తుంది, కొన్నిటిని ఎదుర్కోవాల్సి వస్తుంది, సాహసం పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఖుషీతోనే చెయ్యాలంట. బరువుగా, బలహీనంగా, బాధగా చేయకూడదంట. ఇందులోనే త్యాగంగా తెలుసుకోకుంటే భాగ్యాన్ని అనుభవం చేయాలి. త్యాగాన్ని త్యాగంగా తెలుసుకోవాలి. అప్పుడే భాగ్యాన్ని అనుభవం చేస్తాం. అప్పుడే సత్యమైన యోగిలు అంటారు. నేను త్యాగం చేశాను అనే త్యాగాన్ని త్యాగంగా అనుకోకూడదు, త్యాగాన్ని కూడా త్యాగం చేయాలన్నమాట. కాబట్టి నేను త్యాగం చేశాననే దాన్ని కూడా అనుకోకుండా భాగ్యంగా అనుభవం చేసినప్పుడే సత్యమైన త్యాగీలు అవుతారు. ఇటువంటి ధారణ చేసేవారే సత్యమైన బ్రాహ్మణులని చెప్పబడతారు. బాబా ఈరోజు స్లోగన్ చెప్తారు చివరగా, సర్వశక్తియోं को अपने आर्डर में रखने वाले ही మాస్టర్ సర్వశక్తివాన్ హై. సర్వశక్తులను మీ ఆజ్ఞలో పెట్టుకునే వారే మాస్టర్ సర్వశక్తివంతులు అని చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి.